దేవుడు ఏమంటున్నాడు? నా ఆజ్ఞలను పాటించు, నా కట్టడలను అనుసరించు. నువ్వు బలమైనటువంటి వ్యక్తిగా ఉండు, నువ్వు బలహీనుడు కావద్దు. నా మాట వినండి. దేవుడు చెబుతున్నాడు, నా మాట మీరు వింటే మీరు బాగుపడతారు. 16వ వచనం చూడమ్మా. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని. ఏమా, దేవుని యొక్క సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ఐగుప్తులో నుండి బయలుదేరి రావడానికి 40 సంవత్సరాలు అక్కడక్కడే తిరుగుతున్నారు వీళ్ళు. మోషే ఏం చేశాడు? ఏమండి, 40 సంవత్సరాలు నడిపించి 38 సంవత్సరాలేమో నడిపించి వారిని తీసుకుని వచ్చి వారిని ఒక స్థలములో పెట్టాడు. పెట్టి అంటున్నాడు, అబ్బాయి మీరందరూ కూడా గోత్రానికి ఒక్కళ్ళు చొప్పున 12 మంది కానాన్ని చూసి రండి అయ్యా అని చెప్పాడు దేవుడు. మోషే వీళ్ళందరూ తొందర పెట్టారు మోషేని. అయ్యా మేము కానాను దగ్గర ఉంది, కనబడుతుంది వీళ్ళకి. ఏమని వెల్లటూరులాగా కనపడుతుంది. బట్టి ప్రోలం దూరం వచ్చారు, వెల్లటూరులో కానాన్ని ఉన్నది. వీళ్ళు ప్రయాసపడి 38 సంవత్సరాలేమో నడిచి 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 వచ్చారు. వచ్చేప్పుడు కనపడుతుంది కానాన్ దేశం. కొద్ది గంటల్లోనో కొద్ది దినాల్లోనో ఏమని కానానులో ప్రవేశించేటువంటి పరిస్థితి ఉన్నది. వీళ్ళందరూ అడుగుతున్నారయ్యా ఆ కానాను ఎలాగుంటుందో చూస్తాం. మోషే దేవుణ్ణి అడుగుతున్నాడయ్యా కానాన్ని మరి వీళ్ళు చూస్తానంటున్నారు, సరే పంపించు గోత్రానికి ఒక్కళ్ళు చొప్పున. వెళ్ళారు. ఈ 12 మంది వెళ్ళారు. ఈ 12 మంది వెళ్ళి అది పాలు తేనెలు ప్రవహించే దేశమని చూశారు. అక్కడ ద్రాక్ష ఒక గెలే కావిడి వేసుకుని ఆ కావిడికి మధ్య కట్టుకుని పెద్ద ద్రాక్ష గెల దాదాపు 50 కిలోలో 40 కిలోలో ఉండేది. దాన్ని కట్టుకుని వెళ్తున్నారు. చూశారు, అన్నీ చూశారు. దానిమ్మ పళ్ళు చూశారు. అక్కడి నుంచి కొన్ని ఏమని కాయలు తీసుకుని వచ్చారు. మోషే దగ్గరికి వచ్చారు. అయ్యా మీరు చెప్పినట్లది పాలు తేనెలు ప్రవహించే దేశమే. అయ్యా మీరు చెప్పినట్లది ఫలభరితమైనటువంటి దేశమే. అయ్యా మీరు చెప్పినట్లు అదంతా కూడా మీరు ఏదైతే దేవుడు చెప్పాడు అన్నీ అదే. కానీ ఆ ప్రజలు ఎలాంటి వారట? ఉన్నత దేహులు. వారి దృష్టికి మేము ఎలాగున్నాం? మిడతల వలె ఉన్నాం. అయ్యో మేము మా శక్తి చాలదు, మా బలము చాలదు, మా ప్రభావం చాలదు. ఎలాంటి అవిశ్వాసములో నిండిపోయారు. దేవుడు నెత్తి నోరు కొట్టుకుంటూ 40 సంవత్సరములు అరణ్యములో నుండి నడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళేటప్పటికి చివరిలో వీళ్ళకేమైంది? ఏమండి, అపవాది నిన్ను చివరిలో శోధిస్తూ ఉంటుంది. నిన్ను భక్తి చేయనివ్వదు. నీకు అవిశ్వాసము నీ చెవుల్లో నూరిపోస్తుంది. దేవుని సేవకునికి వ్యతిరేకంగా నీ హృదయంలో నాటుతూ ఉంటుంది. నీ చెవుల్లో చేసం పోసినట్టు పోస్తూ ఉంటుంది. వాడికి లోబడతావే కానీ దేవుని యొక్క బిడ్డలకు లోబడవు. ఈ 10 మంది కూడా సేమ్ ఇదే పరిస్థితికి వచ్చారు. లోబడలేదు, తగ్గించుకోలేదు, పశ్చాత్తాపపడలేదు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, 40 సంవత్సరములు ఎందుకు పట్టింది వారికి? వారి హృదయానికి సున్నత లేదు. వారి హృదయ సున్నత లేదు. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యములు అంటున్నాడు, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని. దేనికి సున్నతమ్మా? శరీరానికి కాదు, నీ హృదయానికి సున్నతి కావాలి. నీ హృదయం మారాలి, నీ బ్రతుకు మారాలి. దేవుణ్ణి ప్రేమించాలి,
దేవుణ్ణి ఆనందపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి. అలాగ ఉంటే దేవుడు నీ యందు ఆనందించి నీకు దేవుడు మేలుకరమైన చేస్తాడు. ఆయన ఈ 40 సంవత్సరాలు వారు అరణ్యములో అలాగూ పతనవస్థలోకి వెళ్ళిపోవటానికి కారణం వారి హృదయము దేవుని ఎదుట సరైందిగా లేదు. ఎప్పుడు చూసినా సనుగుడు, ఎప్పుడు చూసినా ఆయాసం, ఎప్పుడు చూసినా దేవుని యొక్క బిడ్డలను ఏదో ఒక మాటలతో తూటాలు పేల్చి దేవుని యొక్క బిడ్డలకు కూడా వ్యతిరేకమైపోయినటువంటి జనరేషన్. సేమ్ ఇప్పుడు కూడా అదే, తేడా ఏం కనపడదు. టాలీ చేయండి. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండడి ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైనటువంటి దేవుడు. ఆయన నరుల ముఖములను లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. ఎవరండి ఈయన? లంచాలు పుట్టుకునేవాడా? కొంతమంది ఉన్నారు ఇదేనా బిషప్పులు. ఈ సేవకుని తీసి ఇంకో సేవలు వేయాలంటే 2 లక్షల రూపాయలు ఇస్తే ఈడేం చేస్తాడు? ఆ పెద్ద సెంటర్ నాకు కావాలి, దాంట్లో అవేజీ బాగా ఉంటుంది కాబట్టి ఆ పెద్ద సెంటర్ నాకివ్వమని 2 లక్షల రూపాయలు వీడికి లంచం ఇస్తే ఆ సెంటర్లో ఈయన్ని పెడతాడు ఈ బిషప్ గాడి. ఎంత దారుణం! లంచగొండి వాని గుడారములు ఏం కలుస్తుంది? అగ్ని కాల్చి వేయును. అగ్ని అంటే ఇల్లు తగలబడిపోవటం కాదు, వారి కుటుంబాలే నాశనం అయిపోతున్నాయి. ఎందుకో తెలుసా? లంచగొండి వాని గుడారములు అగ్ని కాల్చివేయును. చూడండి, పరీక్షించి చూడండి. వాళ్ళ కుటుంబంలో వారి భార్యలకో వారి బిడ్డలకో ఎవరికొక కాపురాలు సరిగ్గా ఉండవు, నాశనం అయిపోతూ ఉంటాయి. వెళ్ళి చూడండి, గమనించి. లంచగుండి యొక్క గుడారము అగ్ని కాల్చివేయను. పతనం అయిపోతున్నారు ఈ దినాల్లో. లంచాలు ఒక గ్రామం నుండి మరొక గ్రామాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి లంచాలు. వీళ్ళందరూ ఏమైపోతున్నారు? ఆస్తి ఉంటుంది, బోల్డ్ ఎంత ఉంటుంది తగలేసుకోవడానికి. బిడ్డల జీవితాలు బాగోవు, కొడుకు కోళ్ళు బాగోరు, కూతురు అల్లుడు బాగోరు, మనవ సంతానం బాగోరు. ఎందుకో తెలుసా? మెంటల్గా దెయ్యాలన్నీ వీళ్ళ కుటుంబంలో దూరి సర్వనాశనం చేస్తున్నాయి కుటుంబాలని. తెలుసా నీకు? దేవుని యొక్క వాక్యం ఎంతో సత్యమైనది. వారు ఏం చేస్తున్నారు? ఎక్కడి దాకా వచ్చారు వాళ్ళు? పారాను 12వ అధ్యాయం సంఖ్యాకాండం 16వ వచనం మనం చూస్తే, పారాను అరణ్యములో దిగిరి, కానానుకి ఇది చాలా సమీపముగా ఉంది. ఇది సమీపానికి వచ్చేసారు. అందుకే వేగు చూడడానికి 10 మంది వెళ్ళారు. ఈ 10 మంది ఏం చెబుతున్నారు? చెడ్డ సమాచారం చెబుతున్నారు. అయ్యో అమ్మో అని వారి హృదయములన్నిటిని ఏం చేస్తున్నారు? సర్వ సమాజాన్ని కలవరపరిచిరి. నువ్వు కలవరపరిచే మెట్లో ఉన్నావా? నెమ్మల పరిచే మెట్లో ఉన్నావా? ఒక్కొక్కళ్ళు అధికం చేసి వారి హృదయాల్ని దిద్దుబాటు చేయకుండా, అంతేనమ్మా అంతేనమ్మా ఆయన అంతేనమ్మా. ఎవరు చూస్తున్నారు చెప్పండి? దేవుడు. ఈ 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు. ఈ 10 మంది, అయ్యో మీరు ఇలాగ అయిపోతారు, మనం అందరం కూడా చచ్చిపోతాం, మనం అక్కడికి. అసలు చెప్పింది ఎవరు? ఆ దేశానికి వెళ్ళమని చెప్పింది ఎవరమ్మా చెప్పండి? దేవుడు. యుద్ధం చేసింది ఎవరమ్మా? దేవుడు. పగల మేఘస్తంభంలో రాత్రుల అగ్ని స్తంభంలో నడిపించింది ఎవరమ్మా?
దేవుడు. ఎర్ర సముద్రం దాటించింది ఎవరమ్మా? దేవుడు. ఐగుప్తులో అనేకమైన తెగుళ్ళు రప్పించింది ఎవరమ్మా? దేవుడు. ఇశ్రాయేలు ఇన్ని లక్షల మందిని పోషించింది ఎవరమ్మా? దేవుడే. కానీ ఇప్పుడు ఎవరికి భయపడుతున్నారు వీళ్ళు? కానాను దేశంలో ఉన్నటువంటి వారికి భయపడుతూ ఉన్నారు వీళ్ళు. చాలా భయపడుతూ ఉన్నారు. పారాను అరణ్యములో కానానుకు చాలా సమీపముగా వచ్చేసారు. ఏమండి, అందుకే వేగు చూడడానికి వెళితే చెడ్డ సమాచారము చెప్పారే. సంఖ్యాకాండం 13:25 కూడా చదవండి దయచేసి. వారు 40 దినములు ఆ దేశమందు సంచరించి చూచి తిరిగి వచ్చిరే. ఈ 12 మంది ఒకే రకంగా వెళ్ళారా? 2 బ్యాచీలకు వెళ్ళారా? చెప్పాలి. ఒకే బ్యాచ్కి వెళ్ళారు. ఎవరి మాటను బట్టి? ఒకటి దేవుని మాట, 2 దేవుని సేవకుని మాటను బట్టి వెళ్ళారు వేగు చూడటానికి. అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా కలిసి వచ్చారా? వేరువేరుగా వచ్చారా? కలిసే వచ్చారు. పళ్ళన్నీ కూడా కలిసే తీసుకుని వచ్చారు. వచ్చి ఏం చేస్తున్నారు? వారి హృదయములను కలవరపరుచిరి. చదవండి. నీవు మమ్మల్ని పంపించినటువంటి దేశమునకు మేము వెళ్ళాం. అది పాలు తేనెలు ప్రవహించే దేశమే. ఇగో దాని పళ్ళివి. అయితే ఆ దేశములో నివసించినటువంటి ప్రజలు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్ప. ఇవన్నీ దేనికి? ఎవరి కోసం? ఇవన్నీ ఎవరి కోసం? దేవుడు నీ చేత ఏదో భారం పెట్టి 4 అంతస్తుల బిల్డింగ్ కట్టించాడు. నువ్వు చచ్చిపోయావు. మీరు అనుకోబోయి, నేను అనుకోండి, నేను 4 అంతస్తుల బిల్డింగ్ కట్టించాను, నేను చచ్చిపోయాను. ఎవరి కోసం కట్టించాడు? అది ఎవరి కొరకో కట్టించాడు దాన్ని. అలాగే ఇక్కడ వీళ్ళని ఏమంటే ఇంత బలిష్టంగా ఈ గృహాన్ని కానీ ఈ పొలాలను కానీ ఎవరి కోసం చేయించాడు? ఇశ్రాయేలు ప్రజల కొరకు. భూలోకంలో నువ్వు ఎంత భక్తి చేస్తే పరలోక రాజ్యంలో మన గృహాలు అంత బలంగా ఉంటాయి. భూలోకంలో దీన్ని సంపాదించుకోవడానికి దీనికి ఎగబడి కుంభర పురుగులాగా ఇక్కడిక్కడే పాకి దాన్ని పట్టించుకోలేదనుకో, 1 తులం నెట్టాడి వస్తుంది అక్కడ నీకు. ఏముండదు అక్కడ నీకు. మంచి గృహం. అక్కడ ఏడుస్తావు, గుండెలు కొట్టుకుంటావు, ఏముండదు. చూడండి, మన జీవితంలో దేవుని కొరకు ప్రయాస. అందుకని అంటున్నాడు ఇక్కడ, ఏమండి అవి ఏంటంట? అయితే ఆ దేశములో నివసించు మనుష్యులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీలను చూచితిమి, అమాలేకీలు. చూడండి, అన్నీ చెప్పి వారిని ఏం చేస్తున్నారు? కలవరపరిచేస్తూ ఉన్నారు. చాలా కలవరపరుస్తూ ఉన్నారు. 30వ వచనం చూడండి. అయితే కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరచి. ఒక విశ్వాసం ఇప్పుడు ఎలాగుండాలి చెప్పండి? కలవరపడినటువంటి వ్యక్తిని నిమ్మళపరిచే వారిలో ఉండాలి. నీవు కలవరపరిచే వారిలో ఉంటే నువ్వు కనబడవు. అది కూడా జీవిస్తాను మీకు వాక్యం. నీవు నేను ఏమండి నిమ్మళపరిచేటువంటి వారిలోనే మనం ఉండాలి. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. లోకములో నుండి, పాపములో నుండి, నీచమైన స్థితిలో నుండి నిన్ను తీసుకుని వచ్చి ఒక ఉన్నతమైన స్థితి ఇవ్వడానికి తీసుకుని వచ్చాడు. యెహోషువ కాలేబులు ఏం చేస్తున్నారండి? ప్రజలను నిమ్మళపరిచి ఏమంటున్నాడు ఇక్కడ? మనము నిశ్చయముగా వెళ్ళదము. నువ్వేం చేయాలి? ఎవరికైనా చీకటి పని చేస్తే, ఎవరైనా తిరుగుబాటు చేస్తే అది సేవకుడి దాకా రాదు, నీ దాకా వచ్చేటప్పుడు నువ్వేం చేయాలి?
నిమ్మళపరచాలి. నిమ్మళపరిచిన వాళ్ళని దేవుడు ఏం చేస్తాడో చెవిని, అది కూడా మత్తయి సువార్త 5:9 దయచేసి సహాయం చేయండి. ఏముంటుందో చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. చప్పట్లు కొడి దేవుని మహిమపరుస్తారా? అలాంటి వారు సమాధానపరచువారు దేవుని కుమారులు అనబడుతూ ఉంటారు. యెహోషువ కాలేబులు ఇప్పుడు ఎవరు? దేవుని కుమారులుగా మారారు. వాళ్ళు చెడ్డ సమాచారం చెప్పినటువంటి వారు సాతాను సమాజంగా మారిపోయారు. వాళ్ళని నిమ్మళపరిచిన వారు దేవుని సమాజంగా మారిపోయారు. అందుకని అంటున్నాడు ఇక్కడ, నిమ్మళపరిచి ఏమంటున్నాడు? మనం వెళ్ళుదాము, దానిని స్వాధీనపరచుకుందాము, దానిని జయించుటకు మనకు శక్తి చాలున. నేను అబ్బా, ఎంత విశ్వాసం నీ జీవితంలో ఉందా? విశ్వాసం. అతనితో కూడా పోయిన మనుష్యులు ఎవరు? అతనితో కూడా పోయిన మనుషులు ఎంతమంది చెప్పండి? వీళ్ళిద్దరు పోతే ఎంతమంది ఉన్నారు? 10 మంది. ఇప్పుడు ఈ 10 మంది మనుషులు ఏమంటున్నారు? అతనితో కూడా పోయిన మనుష్యులు అన్నాడు. అంటే కాలేబు యెహోషువని తీసేస్తే ఎంతమంది? 10 మంది. 10 మంది ఏమంటున్నారు చూడండి. ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి, మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గురించి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. ఎంత విశ్వాసం నోరు పోసేశారు. సాతాను మన హృదయములు ఇలాగ పనిచేస్తూ ఉంటుంది. ఏమండి, వీళ్ళు కానాను దగ్గరికి వెళ్ళిపోయారు. కొంచెం సేపట్లో ఏమండి, సాతాను మనలను ఎల్లప్పుడూ కూడా భయపెడుతూనే ఉంటాడు. వాడు నీవిక చేరువ పరలోక రాజ్యములో, నీ భక్తి పనికిరాదు, నీవెందుకు పనికిరావు, ఇక నీ వల్ల కాదు, ఇక నువ్వు చచ్చిపోతావు, ఇక ఈ రోగం నీకు తగ్గదు. ఎన్ని చెబుతాడమ్మా? నీ చెవి దగ్గరికి వచ్చి గునగునగునగునగునలాడతాడు జోరేలాగా. కప్పలన్నీ అంటే పన్ని వేసుకుని అట. కప్పలన్నీ ఓ స్తంభం ఉంటే ఈ స్తంభం మీదకి ఎవరైతే పైకెక్కుతారో వారే విన్నరు అనగానే కప్పలన్నీ కూడా ఏమని నేను 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 అని అన్నీ ఎక్కుతున్నాయట. ఎక్కుతుంటే కింద ఉన్న కప్పలన్నీ నువ్వెక్కలేవు నువ్వెక్కలేవు నువ్వెక్కలేవని అన్నీ కలిపి చాపట్లు కొడుతూ ఆరుస్తూ కేకలు పెడుతూ ఉన్నాయట. ప్రతి కప్ప కొంత దూరం వెళ్ళను. ఈ యొక్క అరుపులకి, ఈరి చేసేటువంటి గోలకు ఏం చేస్తున్నాయి, ఇక ప్రతి కప్ప కింద పడిపోతుంది. ఒక కప్ప మాత్రం నేను ఎక్కుతానంది. ఆ కప్ప వెళుతుంటే కింద కప్పలన్నీ బాగా అరుస్తున్నాయి, చప్పట్లు కొడుతున్నాయి, కేకలు పెడుతున్నాయి. నీవు వెళ్ళలేవు నీవు వెళ్ళలేవు నీవు వెళ్ళలేవు, పడిపోతున్నావు చూడు పడిపోతున్నావు చూడు అనగానే అన్నీ పడిపోయినాయి. కానీ ఇది పడతల్లా, పైకెక్కి విన్నర్ అయిపోయింది, కిందకి దిగింది. ఏంటి మేము ఎంత గోల పెడుతున్నా ఎవరు వెళ్ళలేదు, నువ్వు ఎలాగెళ్ళావు ఎలాగెళ్ళావంటే ఈ కప్ప అంటుంది మీరు ఏం చేశారో నాకు తెలియదు, మీరు ఎంత అరిచారో నాకు తెలీదు, ఎందుకంటే నాకు పుట్టెడు చెముడు ఉంది కాబట్టి. అవిశ్వాసంతో అపవాది నేను మబ్బి పెడుతూ ఉంటాడు. నువ్వు పనికిరావు, చాడీలు చెబుతూ ఉంటాడు, నువ్వు పనికిరావు. దేవుని మీద విశ్వాసం ఉంచు, దేవుని వైపు చూడు. పరలోక రాజ్యం మనల్ని ప్రవేశపెడటానికే దేవుడు మన కొరకు అర్పణగాను బలిగాను అర్పించబడ్డాడు. నీకు నాకు రక్షణ ఇవ్వటం కొరకు.
ఎవరి మాట అయినా నీ చెవులు నీ మనసును పాడు చేసుకుంటున్నావేమో, అలాంటి వారికి నీవు విముఖుడు అయ్యుండుమో అని చెబుతాడు అపొస్తలుడైన పౌలు తిమోతికి. ఆ మాటలు ఎలాగుంటాయంట? కొరుకుడు మాటలు, కొరుకుడు పుండు ప్రాకినట్టులుగా ప్రాకుతూ ఉంటుందట. ఆ మాటలన్నీ కూడా వారి మనస్సులను పాడు చేసి చెరిపేస్తూ ఉంటాయట. ఈ చెడ్డ సమాచారం చెప్పిన 10 మంది హృదయాలు ఎలాగున్నాయి చూడండి. చెడ్డ సమాచారం ఎలాగున్నారు? అవిశ్వాసంతో నింపేశారు వాళ్ళని. మన మల్లేశ్వరమ్మ గారిని, ధోనేపూడి మల్లేశ్వరమ్మ గారిని ప్రసన్న గారు అమ్మాయి అప్పుడప్పుడు ఫోన్ చేసి అంటూ ఉంటుందంట, నువ్వు చేసేది భక్తి కాదు, నువ్వెక్కడో ఎక్కడ ఉన్నావంట, నువ్వెక్కడో చివరి మెట్లో ఉన్నావు, నేనైతే ఇక్కడున్నాను అంటదంట. దాన్ని రివర్స్ చేయను గాక. ఆమేన్. ఆమె అన్ని కులాన్ని అన్నిటినీ వదులుకొని ప్రయాసపడి దేవుని మందిరానికి వచ్చి అన్నిటిలో నమ్మకంగా జీవిస్తుంటే ఆమె చివరి మెట్లో ఉంటుంది. అప్పుడు మొదటి మెట్లో ఉంటుంది. చెప్పండి, ఎక్కడ ఉంటుంది? మొదటి మెట్లో దేవుడించును గాక. దేవుని యొక్క కృప నీకేమైనా తక్కువ అవుతుంది అనుకుంటున్నా? ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, అందుకేనంటాడు ఎబ్రియలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాలు కూడా దయచేసి సహాయం చేయండి, నేను త్వరగా ముగిస్తాను. ఎబ్రియలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19 చూడండి. ఇక్కడ ఏమన్నాడు? తన విశ్రాంతిలో ప్రవేశించరని ప్రమాణము ఎవరి గురించి ప్రమాణము చేశాను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపకలేకపోయిరని గ్రహించుచున్నాము. మనలో ఏమి రాకూడదు ఇప్పుడు చెప్పండి? అవిశ్వాసము రాకూడదు. ఎవడి మాట పడితే వాడి మాట వినకూడదు. మీరు వారి మాటలకు మీ సేవ యొక్కకూడదు. వారి మాటల వైపు మీరు చూడకూడదు. ఇప్పుడే ఒక ఆమె మందిరంలోకి రాగానే కామంది, ఏంటి మీ మీద మా మామగారు ఎంత పగబట్టాడు, అబ్బో ఏం మాట మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు. నేను అన్నాను, ఏముందమ్మా, ఆయనకి దగ్గరికి పడింది, ఆయనకి దగ్గర పడి అలాగ మాట్లాడుతున్నాడులే. వాస్తవం. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఏ మాట పడితే ఆ మాట పలకూడదు. దేవుని సేవకుడు నీకేం చేశాడు చెప్పండి? ఎవరికైనా నాకు ఇది దేవుని సేవకుడు కీడు చేశాడు మాకు ఇది అని చెప్పండి, లేచి నిలబడి. ఎవరైనా కావచ్చు. 3 మందిరాలు ఛాలెంజ్ చేస్తాను. మీ కొరకు నన్ను నేనే కరిగించుకున్నాను, మీ కొరకు పస్తులు ఉన్నాను, మీ కొరకు కన్నీరు విడిచాను, మీకు మేలు జరగాలని, మీరు ఆస్వాదించబడాలని మీ శ్రమల్లో మీతో నేను పాలి భాగస్తున్నయ్యాను. నేను ఎక్కడ ఎవరికి కీడు చేయలేదు. మరి నా మీద ఎందుకు దేశం? నా మీద దేశం వచ్చిందంటే నువ్వు అపవాది బిడ్డవి అయిపోతావు, దేవుని బిడ్డగా సెలమని కాలేవు, అవిశ్వాసకైనా చెడ్డవాడిగా అయిపోతావు, చెడ్డదానిగా అయిపోతావు. ఏమా, అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? ఏమండి, దేవుని యొక్క వాక్యముని నిన్ను నమ్మనివ్వదు. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం దయచేసి సహాయం చేయండి. 16 మార్కు సువార్త ఏమంటున్నాడు ఇక్కడ? నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నిన్ను నమ్మనిస్తుందా? నమ్మనివ్వటం లేదా? అపవాది నిన్ను నమ్మనివ్వదు, వాక్యాన్ని నమ్మనివ్వదు, సేవకుని నమ్మనివ్వదు, దేవుని బైబిల్ మీద నమ్మనివ్వదు, దేవుణ్ణే నమ్మనివ్వదు. నిన్ను ఎందుకు? నిన్ను ఎలాగైనా సరే నిన్ను నరకానికి తీసుకుని పోవాలి. అది వాడి ప్లాన్. అవిశ్వాసంతో నిన్ను నింపుతూ ఉంటాడు అపవాది. ఏమండి, అందుకని అంటాడు యోహాను సువార్త 3:36 చూడండి. యోహాను సువార్త 3:36 ఏమంటాడో చూద్దాం, దయచేసి సహాయం చేయండి. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలిగిన వాడు. కుమారుని యందు, కుమారునికి విధేయుడు కానివాడు
జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలుచును. అది పెట్టుకోండి గుర్తు. కుమారుని యందు విశ్వాసం ఉంచినవాడు అపవాది, దేవుని సేవకుని మీద విశ్వాసం ఉంచినవాడు అపవాది. అపవాది కలవరపరుస్తూ ఉంటాడు, నెమ్మది లేకుండా చేస్తూ ఉంటాడు, విధేయత రానివాడు, విశ్వాసం రానివాడు, త్యాగము రానివాడు, భక్తి చేయనివాడు. ఏం చేస్తాడు? 10 మంది చెడ్డ సమాచారంలో పెడతాడు. కాలేబు యెహోషువలు ఏం చేశారమ్మా? ప్రజలను నిమ్మళపరిచిరి. మనకు దాన్ని జయించుటకు మన శక్తి సరిపోవను, కావాలంటే నేనుంటాను ముందు అని యెహోషువ కాలేబులు ఎంత చెప్పిన వారు వినకుండా వారి మీద రాళ్ళు రువి చంపటానికి చూశారు. లోబడ్డారా? లోబడలేదు, తగ్గించుకోలేదు. సర్వ సమాజాన్ని ఏం చేశారు? కలవరపరిచిరి. ఇప్పుడు సంఖ్యాకాండంలోకి వెళదాం. 14వ అధ్యాయం 37, 38 కూడా చూడండి. 14, 37, 38 చూడండి. అనగా దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత ఏమైపోయారు? ఇప్పుడు చెప్పండి. తెగులు చేత చనిపోయారు. ఎవరిళ్ళు? చెడ్డ సమాచారం. నీ దగ్గర చెడ్డ సమాచారం రావద్దు ప్రియ సహోదరి, ప్రియమైన సహోదరుడా. నీ దగ్గర చెడ్డ సమాచారం రాకూడదు. చెడ్డ సమాచారం వచ్చిందంటే మనకి మరణము కాసుకుని ఉందని గ్రహించాలి. మరణము కాసుకుని ఉంటుంది మనకి. ఈ చెడ్డ సమాచారము చెప్పి ప్రజలను కలవరపరిచినటువంటి వీరందరూ కూడా ఏమైపోయారట? ఏమా చెప్పినటువంటి మనుషులు యెహోవా సన్నిధిని తెగుల చేత చనిపోయిరి. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడని యెహోషువయు యెఫున్నె కుమారుడు కాలేబును బ్రతికిరి. చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. నువ్వు చెడ్డ సమాచారం లేకుండా ఉంటే నువ్వు బ్రతుకుతావు, ఆత్మీయంగా బ్రతుకుతావు, ఆత్మీయంగా అభివృద్ధి చెందుతావు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి లేపుతాడు. యెహోషువ కాలేబు, యెహోషువ ఆ చెడ్డ సమాచారము చెప్పిన దానిలో లేడాయన. ప్రజలందరూ కూడా మోషే భార్య గురించి సణిగినటువంటి స్థలములో యెహోషువ లేడు. అందుకనే ఏమైపోయిందో తెలుసా? యెహోషువ నాయకత్వం వహించడానికి దేవుడు ఉన్నతమైన స్థితికి లేపాడు. ఎన్నడూ మోషేను పొన్నెత్తి మాట మాట్లాడలేదు యెహోషువ. యెహోషువ మోషేను చాలా ప్రేమించాడు, హత్తుకుని ఉన్నాడు. అందుకనే వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదము చూడగలిగారు, దీవెన చూడగలిగారు. ఏమండి? వారు బ్రతికిరి. ఏమండి? మన భక్తి కూడా విశ్వాసముతో కూడిందయ్యుండి మనము కూడా బ్రతికేలాగా ఉండాలి. మోషేని పిలిచినప్పుడు ఏమండి దేవుడు ఎందుకు ఏమండి మోషేని పిలిచి ఎన్నుకొని ఏర్పాటు చేశారు? ఏమండి మోషే చక్కగా నడిపించాడు వారిని. ఈ వాగ్దానములు మనము నమ్మేటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ వాగ్దానాల్ని నమ్ముతున్నామా? ఏమ్మా దేవుడు వాళ్ళని చంపడానికి పిలిచాడా? మోషే దగ్గరికి వెళ్ళి తన మామని మందని మేపుచుండగా మిద్యాను దేశముకి వెళ్ళి అక్కడ మందను మేపుచుండగా దేవుడు కనిపించి మోషేతో ఏమన్నాడో చూడండి. 3, 7, 8, 9 3లో నిర్గమకాండం 3 అధ్యాయం 7, 8, 9 వచనాలు త్వరగా ఒక్క రిఫరెన్స్. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజలు. ఇప్పుడు మనం ఎవరు? ఇప్పుడు చెప్పండి. ఈ చర్చిలో ఉన్నటువంటి మనము ఆయన ప్రజలము. అర్థమవుతుందా నీకు? నిన్ను ఎవడైనా చప్పచప్ప 4 బాధ్యత దేవుడు ఊరుకుంటానని అనుకుంటున్నావా? ఎంత మూర్ఖత్వం అండి మనది. నీ జోలికి వస్తే కనుపాపను ముట్టినటువంటి వాడితో దాంతో సమానం అన్నాడు ప్రభు. ఎవడైనా నీ జోలికి వస్తే దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నారా? నీ భర్త అయినా సరే,
నీ మీదకి వస్తే దేవుడు ఊరుకోడు. దేవుని యొక్క సన్నిధిలో. అందుకని అంటున్నాడు ఇక్కడ, నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచి తిని, శ్రమలలో వారిని కష్టపెట్టి వారిని, వారి పెట్టినటువంటి నా బిడ్డలు పెట్టిన మొరను నేను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్న. ఇలాంటి బిడ్డలను దేవుడు ఎందుకు చంపడానికి తీసుకువెళ్తాడమ్మా? నువ్వు ఈ స్థలానికి వస్తే దేవుడు చంపడానికి తీసుకొచ్చాడు నిన్ను. నో, నీకు పరలోక రాజ్యం ఇవ్వటం కొరకు తీసుకుని వచ్చాడు. నాణ్యమైన జీవితాన్ని, ఆశీర్వాదకరమైన బ్రతుకుని నీకు ఇవ్వడానికి తీసుకుని వచ్చాడు. అపవాది నీకు చెడ్డ సమాచారం చెబుతుంది, చెడ్డ సమాచారం. దానికి నువ్వు విధేయురాలు కాకూడదు దేవుని సన్నిధిలో. అందుకనే చూడండి, ద్వితీయోపదేశకాండం చివరి దినాల్లో మోషే మాట్లాడుతూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. ద్వితీయోపదేశకాండం 1:21 త్వరగా. ఈ దేశమును నీకు అప్పగించదను, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దానిని స్వాధీనపరచుకొనుము, భయపడకము, అధైర్యపడకమని నీతో చెప్పి తిని. ఏం చెబుతున్నాడమ్మా? భయపడద్దు. భయపడుతున్నావా? శోధనలో కృంగిపోతున్నావా? అయ్యో నాకు ఈ జబ్బు తగ్గదనుకుంటున్నావా? నో. ఎలాంటిదైనా దేవుడు సమస్తాన్ని తీర్చిదిద్దగలిగిన సత్తా నా ప్రభుకు ఉంది. దేవుడు గొప్ప దేవుడు. చివరగా ద్వితీయోపదేశకాండం 20:3 3-4 చక్కటి వాక్యం. ఏమంటున్నాడో చూడండి. భయపడకుడి. 3 20:3 ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములను జంకనీయకుడి. నా ఆధారం అదే. ఇప్పుడు ఎన్ని శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా ప్రభు దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేయటమే నా కర్తవ్యం. ఎన్ని భయాందోళన కలిగినప్పటికి కూడా ఇక్కడ దేవుడు చూస్తున్నాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నిన్ను ఎన్నుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. అందుకని ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములను జంకనీయకుడి. ఎవరితో యుద్ధం చేస్తున్నా చెప్పండి. ఇప్పుడు మీరు ఎవరితో చేయట్లేదా అమ్మా? మీలో మీరు చేసుకుంటారులే. నా పక్షమని యుద్ధం చేస్తాడు ఆయన. భయపడుతున్నావా? పిరికి దాని వైపోయావా? పిరికి వాడి వైపోయావా? నో. నీ పక్షము వహించే దేవుడు నీ పక్షము యుద్ధం చేయబోతున్నాడు. ఆయన్ని కలుపుకుని యుద్ధం చేయి. దావీదు గొల్యాతు దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవుణ్ణి కలుసుకుని యుద్ధం చేశాడు. నువ్వు కూడా దేవుణ్ణి కలిసి యుద్ధం చేయి. శత్రువులు ఓడిపోయి కానాన్ని స్వాధీనపరచుకొని దేవుడు సహాయము చేయనుగాక. ఆమేన్.